వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాచర్లలో ఈసీ పిన్నెల్లికి షాక్ ఇవ్వబోతుందా? అక్కడ అంటే మాచర్లలో పిన్నెల్లి కాకుండా ఆ పార్టీ అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ వినుకొండ ఎమ్మెల్యే కంటెస్టెడ్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. జై భారత్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే పిన్నెల్లి బ్రదర్స్కి ఈసీ షాక్ ఇవ్వబోతుందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక పార్టీకి చెందిన అభ్యర్థి గెలవబోతున్నారు అని చెప్పేసి ఏకగ్రీవంగా గెలవబోతున్నారని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే పిన్నెల్లి అరెస్ట్ అయ్యేదానికి ఆస్కారం అండి. ఆల్మోస్ట్ అప్ టు 6th రిజల్ట్ డిక్లేర్ అయిన వెరీ నెక్స్ట్ 2 days వరకు హైకోర్టు ఆ కేసుని అడ్జార్న్ చేసింది. ఏదైతే ఈవీఎం బ్రేక్ చేశారో ఇక్కడ కాంట్రడిక్షన్ చూడండి. ఆయన అరెస్ట్ అయ్యేదానికి ఆస్కారం లేదనే దానికి ఇక్కడ 2 కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అలానే హైకోర్టు ఒక కాన్స్టిట్యూషనల్ కోర్ట్. సో కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఒకటి, కాన్స్టిట్యూషనల్ బాడీ ఒకటి ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యానర్లో ఎన్నికలు జరపాల్సిన బాడీ, ఇంకొకటేమో ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని సెట్ చేయాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యానర్లో ఎన్నికలు జరపాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యానర్లో ఎన్నికలు జరపాల్సిన ఎలక్షన్ కమిషన్ వారేమో 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్న రోజు ఈవీఎంని బ్రేక్ చేస్తే 21వ తారీఖు వరకు కళ్ళకు గంతలు కట్టుకొని అసలు ఏం తెలియదు అన్నట్టుగా అసలు ఏం హింస జరగకుండా అక్కడ ఎన్నికలు జరిగినాయి. హింసతో పాటు ఈవీఎంలు బ్రేక్ చేసిన వాళ్ళు ఏం తెలియనట్టు కూర్చున్నారు. అదంతా బయటకు వచ్చిన తర్వాత ఈసీ అప్పటికప్పుడు మేల్కొని దీని మీద యాక్షన్ తీసుకోవాలి, అతన్ని అరెస్ట్ చేయాలని ఒక లుకౌట్ నోటీస్ జారీ చేసిన తర్వాత, పోలీసులకు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత సో ఆయన జ్యుడిషియరీని అప్రోచ్ అయ్యారు. జ్యుడిషియరీని అప్రోచ్ అయితే జ్యుడిషియరీ ఏం చేసింది? దొంగకు వెన్ను తట్టి బలంగా దొంగకు సపోర్ట్గా నిలబడింది హైకోర్టు. వచ్చేసి 6 వరకు ఆపాల్సిన అవసరం ఏం వచ్చింది? అరెస్ట్ చేయండి, ప్రొసీడింగ్ జరపండి. ఇప్పుడు చూస్తూ ఉంటే అదే అనిపిస్తూ ఉంది. హైకోర్టు జడ్జెస్ ఆ జడ్జిమెంట్ వచ్చేదాన్ని వెనకాల, ఆ జడ్జిమెంట్ 6th వరకు ఎలాంటి యాక్షన్ ఇతను అరెస్ట్ చేయొద్దని ఒక రూలింగ్ ఇచ్చేదాని వెనకాల ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా వైసీపీ చేసి ఉండాలి. చేయకుండా ఈ రకమైన రూలింగ్ వచ్చేదానికి ఆస్కారమే లేదు. అంటే దేశంలో అరాచకాలు పెట్టరేగిపోతున్న ఈ క్రమంలో ఎలక్షన్ టైంలో ఒక అభ్యర్థి వచ్చి ఈవీఎంని బ్రేక్ చేసిన వారం రోజుల వరకు ఈసీ దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకున్న తర్వాత దాన్ని ఏదో యాక్షన్ తీసుకోకపోతే ప్రజాగ్రహానికి గురవుతుంది ఈసీ అని గ్రహించిన ఈసీ యాక్షన్ తీసుకోవాలని ఏదో ప్రాసెస్ మొదలు పెడితే ఇంకో పక్క నుంచి కోర్టు అతనికి రిలీఫ్ ఇవ్వడం అనేది చాలా శోచనీయం. ఆయన డెమోక్రసీని మర్డర్ చేశారు ఆ రోజు. ఏ ఈవీఎం బ్యాలెట్ల ద్వారా అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు, ఇప్పటికి 3 సార్లు గెలిచాడు ఆయన, అదే ఈవీఎంలను బ్రేక్ చేశాడంటే ఎంత సిగ్గుమాలిన పని ఆయన చేసింది అసలు. అలాంటి వాడికి హైకోర్టు రిలీఫ్ ఇవ్వడం ఏంటి అసలు 6th వరకు? ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి ఈ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దేన్నన్నా బ్యాక్ ఎండ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసే దాని పవర్ఫుల్ మెకానిజాన్ని డెవలప్ చేసుకున్నారు. సో అందులో భాగంగానే ఆయన అరెస్ట్ కాకుండా ఎవరి కంట పడకుండా అతని మీద యాక్షన్ తీసుకోవాలని ఈసీ చెప్పిన తర్వాత కూడా ఆయన కనుచూపు మేరలో ట్రేస్ అవుట్ చేయలేకపోయారు పోలీసులకు తెలియక కాదు, పోలీసులకు ఒత్తిడి ఉండటం వల్ల. అంతే కదా. ఆయన ఎక్కడున్నారో ట్రేస్ అవుట్ చేయడం పోలీసులకు లెక్క. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీస్లో ఉంటే అక్కడి నుంచి పట్టుకొని వచ్చారు ఏపీ పోలీసులు, సిఐడి పోలీసులు. ఎక్కడో వేరే కాంటినెంట్లో ఉన్న అతన్ని పట్టుకొని వచ్చిన వ్యక్తిని పక్క రాష్ట్రాల్లో తలదాక్కుని పట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదే. ఎందుకు పట్టుకోవాలి పోలీసులు? సెకండ్ ప్లేస్లో ఇప్పుడు మన డెమోక్రసీలో, మన ప్రజాస్వామ్యంలో అది ఉన్న రూల్ ఏంటంటే ఎవరికి హైయెస్ట్ వస్తే ఆడు విన్నరు. సెకండ్ ప్లేస్ ఎలా చేస్తారు అసలు? ఎలా, ఏ బేసిస్? ఇంకా అసలు హైకోర్టు చేశారు కదా, కేసు టేకప్ చేయాలి కదా. ఈసీ ఇప్పుడు వరకు కేసు పెట్టలే ఆయన మీద, పెట్టిన కేసుని ఆయన హైకోర్టుకి వెళ్ళి ఇప్పుడు రిలీఫ్ తెచ్చుకున్నారు. హైకోర్టు దాన్ని ఆపాల్సిన హైకోర్టు, ఆ ఎలక్షన్ని క్యాన్సిల్ చేయాల్సిన హైకోర్టు అతనికి రిలీఫ్ ఇస్తే ఎలా జరుగుతుంది అసలు? కౌంటింగ్ జరగకుండా సెకండ్ ప్లేస్లో ఉన్న, అంటే థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు చేయొచ్చుగా, సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యే చేయాలి? ఆ సెకండ్లో ఉన్న వాళ్ళని కూడా చేయరు కదా, అది రూల్కి అగెనిస్ట్ కదా. అసలు ఏం లేదు. అలాంటి మన 100 ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు 100 ఎమ్మెల్యే అవ్వలేరు కదా. సెకండ్ తర్వాత ఇక్కడ ఏం జరగదండి. అతన్ని అంత పబ్లిక్గా ఆయన ఈవీఎంని పోలింగ్ బూత్లో బ్రేక్ చేస్తేనే అఫీషియల్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ సినిమా చూస్తుండిపోయారు. అక్కడున్న ఒక్కళ్ళో 2 కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. అంత విధ్వంసాన్ని చేసిన వ్యక్తి, అతను డెమోక్రసీ గుండెల మీద గుద్దిన వ్యక్తిని ఇన్ని రోజులు ప్రొటెక్ట్ చేసుకో ఏం జరుగుతుంది అనుకుంటే ఏం జరగదండి. ఇక్కడ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయి ఉన్నాయి. వ్యవస్థలు చక్కగా పనిచేయనప్పుడు ఇలా గూండాగిరినే చేస్తారు ఎలక్షన్ రోజు కూడా. ఏదో ఈ భ్రమలు ఇవి, భ్రమల్లో ఉన్నారు. ఏదో జరుగుద్ది, ఏం జరగదు. కౌంటింగ్ రోజు ఖచ్చితంగా కౌంటింగ్ జరుగుద్ది, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. కర్మగాలి ఆయనే గెలవచ్చు కూడా, చెప్పలేము.
గెలిస్తే ఆయనే ఎమ్మెల్యే అవుతాడు. ఆయన పొరపాటున ఎమ్మెల్యే అయితే ఆ కేసు ఎక్కడ కనుచూపు మేరలో కూడా కనపడదు. నేను చెప్పాను కదా ఇందాక, ఆ పర్టికులర్ బూత్స్లో అతనికి తక్కువ ఓట్లు వచ్చాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత వెళ్ళి బ్రేక్ చేశాడు. నాకు తక్కువ ఓట్లు, ఇక్కడ తక్కువ ఓట్లు వస్తే ఆ ఈవీఎం ఉండొద్దని బ్రేక్ చేశాడు ఆయన, అంతే. దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఇన్ని రోజులు కాలయాపన చేసి అతను ఒక స్వేచ్ఛగా పబ్లిక్లో తిరగలిగాడు. ఎప్పుడైతే ఈసీ దృష్టికి వచ్చిందో అప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు అతను. అవును, అది పబ్లిక్గా రాష్ట్రం మొత్తానికి తెలిసిందే కదా అది. సో మాచర్లో పిన్నెల్లి బ్రదర్స్ యొక్క అరాచకాలు అసలు తెలియంది ఎవరికి ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు కదా. ఎవరు ఏ యాక్షన్ తీసుకున్నారు? సొంత పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఎప్పుడు మందలించిన దాఖలాలు లేవు. పోలీసులు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలా? ఇంకేంటి వాళ్ళకి అడ్డేంటి, వాళ్ళకి ఆపేంటి? అసలు ఇష్టారాజ్యం కదా. పల్నాడులో ఆల్మోస్ట్ కనుమరుగవుతున్న ఫ్రాక్షన్ గొడవల్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చేలా చేశారు కదా వాళ్ళు. గత 30 సంవత్సరాల్లో ఇంత హింస పల్నాడులో ఎప్పుడూ జరగలేదు, ఫస్ట్ టైం చూస్తున్నామే. మర్చిపోయిన పాత గొడవల్ని, మర్చిపోయిన పాత కల్చర్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళిద్దరికి ఏం కాదు, పిన్నెల్లి బ్రదర్స్కి ఏం కాదు. అక్కడ ఊళ్ళో ఎవరైతే ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి తన్నుకుంటారో వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల, వాళ్ళు కేసులు కట్టించుకోవాలా, వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు నష్టపోవాలా, ప్రాణాలు ఏమైనా పోతే వాళ్ళు అయిపోతాయి. పిన్నెల్లి బ్రదర్స్కి ఏం కాదు, వాళ్ళు అక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి సేఫ్గా ఉండిపోతారు. ఇప్పుడు మన ఈవీఎం బద్దలతో పగలగొట్టిన వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆంధ్ర బోర్డర్స్ దాటి బయటకు వచ్చేసి సేఫ్గా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు కదా. అక్కడి నుంచి కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు పరపతిని ఉపయోగించుకుని ఆయన సేవ్ అయిపోతాడు. కానీ అల్టిమేట్గా సఫర్ అయ్యేది వీళ్ళ మాటలిని, వీళ్ళ ప్రలోభాలకు గురై గొడవలు చేసేవాళ్ళు కదా. వాళ్ళు గ్రహించాలి వాళ్ళు ఎవరి కోసం గొడవ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు. ఎవరినో ఎమ్మెల్యేని చేయడానికి వీళ్ళు ఎందుకు గొడవలు చేస్తున్నారు, ఎవరినో ఎమ్మెల్యేని చేస్తానికి వీళ్ళు ఎందుకు డీప్గా ఇన్వాల్వ్ అయ్యి డబ్బు లిక్కర్ పంచుతున్నారు. అంటే ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షనిజం అనేది ఆల్మోస్ట్ కనుమరుగవుతున్న టైంలో గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2009 నుంచి ఎమ్మెల్యేగా కంటే అపోనెంట్స్కి ఫ్యాక్షన్ మరకలు లేవు, అపోనెంట్ పార్టీ నుంచి చేసేవాళ్ళకి. ఎప్పుడైతే అపోనెంట్ కూడా ఫ్యాక్షన్ మార్కాలు ఉన్న వ్యక్తి, అంతకుముందు కొన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తి, ఆరోపణలు ఉన్న వ్యక్తి, నేను చెప్పాను కదా ఇందాక, ఆ పర్టికులర్ బూత్స్లో అతనికి తక్కువ ఓట్లు వచ్చాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత వెళ్ళి బ్రేక్ చేశాడు. నాకు తక్కువ ఓట్లు, ఇక్కడ తక్కువ ఓట్లు వస్తే ఆ ఈవీఎం ఉండొద్దని బ్రేక్ చేశాడు ఆయన, అంతే. దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఇన్ని రోజులు కాలయాపన చేసి అతను ఒక స్వేచ్ఛగా పబ్లిక్లో తిరగలిగాడు. ఎప్పుడైతే ఈసీ దృష్టికి వచ్చిందో అప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు అతను. ఎప్పుడైతే వచ్చారో ఇద్దరు అదే బ్యాక్ డ్రాప్ నుంచి రావడం వల్ల, వచ్చి కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు ఉండడం వల్ల డిఫాల్ట్గానే వాళ్ళు బేసిక్గా వాళ్ళ ట్రైట్. దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఇన్ని రోజులు కాలయాపన చేసి అతను ఒక స్వేచ్ఛగా పబ్లిక్లో తిరగలిగాడు. ఎప్పుడైతే ఈసీ దృష్టికి వచ్చిందో అప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు అతను. ఎప్పుడైతే వచ్చారో ఇద్దరు అదే బ్యాక్ డ్రాప్ నుంచి రావడం వల్ల, వచ్చి కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు ఉండడం వల్ల డిఫాల్ట్గానే వాళ్ళు బేసిక్గా వాళ్ళ ట్రైట్ ఒకటి ఉంటుంది కదా, ఆ ఫ్యాక్షనిజం ట్రైట్. సో ఆ ట్రైట్ని వాళ్ళు ఇప్పుడు ఎక్స్పోజ్ చేశారు. సో వాళ్ళిద్దరి పర్సనల్ వెంజెన్స్ వల్ల, వాళ్ళ ఇద్దరి పర్సనల్ బెనిఫిట్స్ కోసం, వాళ్ళిద్దరిలో ఎమ్మెల్యే అవ్వాలనే, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎమ్మెల్యే అవ్వాలనే దానికోసం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.